Good morning, dear ones. It's me, Sridevi Sergapuri. Today, I will explain English page number 21. Today, lesson is feeling and description. Okay, na? Sir, చూడండి ఈ పేజ్ లో పేజ్ నెంబర్ 21 లో అంకుల్ కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు. దాంట్లో ఏంటంటే చూడండి ఇక్కడ 2 పిక్చర్స్ ఇచ్చాడు. దాంట్లో మనం కరెక్ట్ పిక్చర్ దగ్గర మనం టిక్ చేయాల్సింది. కొంతమంది చూసేసరికి వీళ్ళు బాధగా ఉన్నారు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు మనం ఎలా తెలుస్తుంది? వాళ్ళ యొక్క ఫేస్ లో ముఖ కవళికలను బట్టి తెలుస్తుంది. ఫేస్ కాబట్టి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. అంటే మనసులోని భావాలకు మొహం ప్రతీక గుర్తుగా తెలుస్తుంది. కొంతమంది చాలా వరకు కూడా ఫేస్ లో తెలిసిపోతుంది. పిహెచ్డీకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బాధగా ఉంది, వాళ్ళు ఇలా ఉన్నారని చెప్పేస్తారు. కొంతమందికే తెలియదు, చాలా మందికి తెలియదు, చాలా ఎక్కువ మోస్ట్లీ తెలిసిపోతుంది ఫేస్. మీరు కొంచెం ఇబ్బందిలో ఉన్నారు, లేకపోతే కొంచెం ఏదో డిస్టర్బ్గా ఉన్నారనే విషయం మనం మొహంలో తెలుస్తుంది అనమాట. అంకుల్ కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు, ఇక్కడ చూడండి 2 పిక్చర్స్. వెన్ యూ ఆర్ హ్యాపీ ఏంటంటే హ్యాపీగా ఉన్నప్పుడు అంటే ఎలా ఉంటుంది మన ఫేస్ అని ఇచ్చాడు. అంటే హ్యాపీగా ఉన్నప్పుడు మన ఫేస్ ఎలా ఉంటుంది అక్కడ మనం టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడైతే నవ్వుతూ ఉంది, ఇక్కడైతే కోపంగా ఉంది. ఎక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది? మనం హ్యాపీగా ఉన్న ఫేస్ దగ్గర ఈ డ్రాయింగ్ దగ్గర మనం టిక్ చేయాలి. ఇక ఎక్కడ ఉంది? ఇక్కడ 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 ఉన్నప్పుడు మనం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. వెన్ యూ ఆర్ హ్యాపీ, మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన ఫేస్ ఎలా ఉంటుంది ఈ విధంగా. Now we are going to second one. When you are sad, sad means విచారము. హ్యాపీకి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే సాడ్. సాడ్ గా ఉన్నప్పుడు మన ఫేస్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇలా చూడు కోపంగా ఉన్నప్పుడు ఇలా ఎవరితో మాట్లాడుకుంటారు, డల్గా కూర్చుంటారు, మూతి బిడాయి చేసుకుని కూర్చుంటుంటారు. అవునా? ఎవరితో మాట్లాడు. ఏది ఏ పిక్చర్ సెట్ అవుతుంది? ఇదా ఇదా? ఓకే, ఫస్ట్ వన్ సెకండ్ వన్? సెకండ్ వన్ సెట్ అవుతుంది. సో పుట్ దట్ పిక్చర్. The third one is when you are sleepy. మనం పడుకున్నప్పుడు ఎలా ఉంటాం? ఇక్కడ ఏంటంటే సౌండ్ వస్తుంది. పడుకున్నప్పుడు ఏమవుతుంది? మనకి గురపడితే సాగుతుంది. ఆ సౌండ్ సింబల్ లో జడ్ జడ్ అనేది ఇచ్చింది. కానీ ఇక్కడ ఏముంది? ఆలోచిస్తున్నాడు ఇలా పెట్టి. ఏది కరెక్ట్ అవుతుంది? కదా ఇక్కడ ఫస్ట్ పిక్చర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం పడుకున్నప్పుడు ఈ పొజిషన్ లో ఉంటాం. The fourth one is when you are కన్ఫ్యూజన్. మనకి ఏదైనా విషయం చేసినప్పుడు అది అవునా కాదా ఆలోచిస్తున్నప్పుడు మనం ఇలా పెట్టి అవునా ఎలాగా ఇలాగా ఇలా కాదా, లేదా అలా చేస్తే మంచిదా ఇలా చేస్తే మంచిదని కొంచెంసేపు ఆలోచిస్తుంటాం. కన్ఫ్యూజన్ అంటే సందిగ్ధాస్తం ఉంటాం. అప్పుడు మన ఫేస్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుందా? ఈ విధంగా క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఇలా చేయాలి అని ఇలా ఫేస్ పెడుతుంటారు కదా మీరు చాలా మంది. మీ ఇంటి అబ్జెక్షన్ మీ మమ్మీ కానీ డాడీ కానీ ఏదో కొంచెం ఏదో అవసరమైన ఇలా ఫేస్ డిఫరెంట్గా పెట్టారు. ఇది వీళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు అంటారు. అంటే క్వశ్చన్ మార్క్ కింద పెట్టారు కాబట్టి సో మనం ఈ ఆన్సర్ ఈ పిక్చర్ దగ్గర మనం టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ద ఫిఫ్త్ వన్ ఈజ్ వెన్ యు ఆర్ యాంగ్రీ. వెన్ యు ఆర్ యాంగ్రీ ఇక్కడ ఫస్ట్ పిక్చర్ ఎలా ఉంది? యాంగ్రీగా ఉంది. ఇక్కడ నిద్రపోతుంది. ఏ పిక్చర్ కరెక్ట్? ద ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో రైట్ దట్. రోజు ఫీలింగ్స్ అంటే పిక్చర్స్ చేయడం ఇచ్చుకొని 2 పిక్చర్స్ ఇచ్చి దాంట్లో కరెక్ట్ పిక్చర్ దగ్గర మనకి టిక్ మార్క్ చేయమని చెప్పారు. ద ఫస్ట్ రామమానంలో ఈ విధంగా చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టిక్ ద సిచ్యుయేషన్ దట్ మేక్ యూ హ్యాపీ వన్ హ్యాస్ బిన్ ఫర్ యూ. మనం కొన్ని సందర్భాల్లో చాలా హ్యాపీగా ఉంటాం. ఇక్కడ కొన్ని సెంటెన్స్ అంటే ఇచ్చాడు, మనకి 6 సెంటెన్స్ ఇచ్చాడు అంకులు. ఒకటైతే మనకి ఎగ్జాంపుల్ ఇచ్చేసాడు. ఏ మూమెంట్లో మనం హ్యాపీగా ఉంటాం. కొన్ని సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ టైంలో మనం హ్యాపీగా ఉంటామా సాడ్గా ఉంటామా చెప్పాల్సింది. చూడండి, వెన్ యూ గెట్ ఏ ప్రైజ్. మనకి కదా ఏదైనా బహుమతి వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. కరెక్టేనా? ఎనిబడి టెల్ మీ? గుడ్, కరెక్టే. అంకుల్ వచ్చి మనకి ఒకటి మనకి ఇచ్చారు కాబట్టి టిక్ చేసేసి మనకి ఏదైనా ప్రైజ్ అయితే సంతోషం కదా అందరి మీద. అంటే ఒక 10 మంది కావచ్చు, 5 మంది కావచ్చు, వాళ్ళందరినీ దాటుకుంటూ మనకు ప్రైజ్ వచ్చింది గొప్ప కదా. ఆ టైంలో మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ వెన్ యూ గెట్ హర్ట్. సెకండ్ వన్ ఈజ్ వెన్ యూ గెట్ హర్ట్. ఎవరైనా మనల్ని బాధించినప్పుడు, మన లేకపోతే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. ఆ టైంలో మన ఫేస్ ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటాం కదా. సో ద సెకండ్ వన్ ఈజ్ రాంగ్. క్రాస్ దట్ బాక్స్. ద థర్డ్ వన్ ఈజ్ వైల్ వాచింగ్ ఏ కార్టూన్ మూవీ. వైల్ వాచింగ్ ఏ కార్టూన్ మూవీ. కార్టూన్ మూవీ అంటేనే లాఫింగ్. సో ఆ టైంలో మనం నవ్వుతూనే ఉంటాం, హ్యాపీగానే ఉంటాం. కాబట్టి థర్డ్ వన్ ఈజ్
correct, right that. Tick the third box. The fourth one is when somebody tells a joke. Fourth one కాలంలో ఏమి ఇచ్చేంటి సెంటెన్స్ ఎవరైనా జోక్ చెప్పినప్పుడు మనం నవ్వుతాం. ఆ టైంలో మనం హ్యాపీగానే ఉంటాం. అంటే ఆ జోక్ చెప్పినప్పుడు ఏడుస్తూ కూర్చోం కదా, జోక్ వచ్చి నవ్వుతాం. నవ్వడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనకి హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం నవ్వుతాం. విచారంగా ఉన్నప్పుడు నవ్వుతామా? నవ్వం కదా. సో ద ఫోర్త్ వన్ ఆన్సర్ ఈస్ రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆన్ ద డే ఆఫ్ యువర్ బర్త్డే. ఆ రోజు మీ పుట్టినరోజు అయితే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. కరెక్టేనా? కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే ఆ రోజు మీ మమ్మీ మీకోసం స్నాక్స్ చేస్తుంది, బర్త్డే కేక్ ప్రిపేర్ చేస్తుంది. అదేవిధంగా రిలేటివ్స్ వస్తారు, సమ్ మెంబర్స్ అయితే చుట్టుపక్కల ఫ్రెండ్స్ అది వచ్చి బాగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంటాయి. కాబట్టి ఆ రోజంతా కూడా మీరు హ్యాపీగా ఉంటారు. సో ద బర్త్డే ఆన్ ద డే ఆఫ్ యువర్ బర్త్డే, మీ పుట్టినరోజు కూడా మీరు హ్యాపీగా ఉంటారు. సో ఫిఫ్త్ వన్ ఆల్సో రైట్ దట్. The last one is when you fall down. Last one ఏమి ఇచ్చాడంటే మనం పడిపోయినప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఎవరైనా పడిపోయినప్పుడు హ్యాపీగా ఉంటారా? మనకి ఏదో దెబ్బ అవుతుంది పడిపోతే, ఆ రోజు దెబ్బ నేను పడిపోయింది హ్యాపీగా ఉంటావా, సంతోషంగా ఉంటావా? ఒకసారి కాలు డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రాక్చర్ అవ్వచ్చు. ఆ టైంలో మనం హ్యాపీ మూమెంట్ అంటూ ఉంది కదా, ఆ టైంలో సాడ్ మూమెంట్లో ఉంటాం. కాబట్టి when you have fallen down అంటే హ్యాపీ మూమెంట్లో ఉన్న సందర్భాల్లో మాత్రమే పిక్ చేయమన్నాడు. కానీ ఇక్కడ మనకి కంప్లీట్ ఇచ్చింది లాస్ట్ వన్ when you fall down, నువ్వు పడిపోయినప్పుడు సంతోషంగా ఉంటావట, సంతోషంగా ఉంటాడు. ఇది రాంగ్. నెక్స్ట్ టర్న్ ద పేజ్ నెంబర్ 22. ఇది పేజ్ నెంబర్ 21. ఈ రెండు కూడా పేజ్ నెంబర్ 21 లో రైట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఫిల్ చేసుకోండి. టర్న్ ద పేజ్ నెంబర్ 22. ఇక్కడ కొన్ని మిస్సింగ్ లెటర్స్ ఇచ్చాడు అంకుల్. ఆల్రెడీ ఫిల్ చేసేసుకున్నారు కదా, ఓకేనా? ఈ విధంగా మీరు ఫిల్ చేసుకోండి. కొన్ని మిస్సింగ్ లెటర్స్ ఇచ్చాడు, అవి మీరు చూస్తాయి. నేను ఓన్లీ పిక్చర్స్ వేయడం లేదు, మీకు ఇంకా పిక్చర్స్ వేసేసుకొని టైం పడుతుంది కొంచెం. నేను ట్రై చేస్తాను. చూడండి, HPPY. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంకుల్? ఇక్కడ పిక్చర్ వచ్చి ఎలా ఉంది? మీకు ఆల్రెడీ ఇంటి ఇచ్చాడు. ఏ మూమెంట్ లో ఉంది పిక్చర్ వచ్చి? హ్యాపీ మూమెంట్ లో ఉంది. హ్యాపీ స్పెల్లింగ్ ఏంటి? HAPPY. మనకి ఇక్కడ బ్లాంక్ లో ఏం రాయాల్సి వచ్చినప్పుడు ఏ రైట్ చేసుకోండి, అప్పుడు వర్డ్ కంప్లీట్ అవుతుంది. HAPPY హ్యాపీ. నెక్స్ట్ AN డాష్ RY. AN డాష్ ఈ పిక్చర్కి వచ్చి ఏదైనా ఇచ్చినప్పుడు సాడ్ మూమెంట్ లో వచ్చాడు, అంటే కోపంగా ఉన్నప్పుడు, విచారంగా ఉన్నప్పుడు ఉన్న ఫేస్ అనమాట ఇది. ఈ బ్లాంక్ లో వచ్చేది AN డాష్ RY. ఏ మూమెంట్ లో ఉంది? కోపంగా ఉంది. కోపాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? యాంగ్రీ. ANGRY యాంగ్రీ. సో we write in the blank G. ANGRY యాంగ్రీ. థర్డ్ వన్ S-B. థర్డ్ వన్ ఏంటి చూడండి, ఇది కూడా కొంచెం హ్యాపీకి ఆపోజిట్ వాళ్ళు చూసుకోండి ఒకసారి. కోపంగా ఉన్నాడు, విచారంగా ఉన్నాడు. కోపం కూడా కాదు, విచారంగా ఉన్నాడు. సారు అన్న కూడా విచారం కింద వస్తుంది. ఇక్కడ అంకుల్ ఇచ్చింది సాడ్. సాడ్ కి పదేపట్టు సారు అని కూడా పెట్టుకోవచ్చు. SAD సాడ్. ఇక్కడ బ్లాంక్ లో ఏం వేసుకోవాలి? ఏ రైట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ డాష్ LUGH. అక్కడ నవ్వుతూ ఉంది పిక్చర్. నవ్వడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? అంటాం కదా, లాఫింగ్. ఏంటి? లాఫ్. LAUGH లాఫ్. LUGH. ఈ బ్లాంక్ ఏం రైట్ చేసుకోవాలి? ఏ రైట్ చేసుకోవాలి. LAUGH లాఫ్. లాఫింగ్ ఆపోజిట్ వర్డ్ ఏంటి? క్రైమ్. క్రైమ్ అంటే ఎడగడం, లాఫింగ్ అంటే నవ్వడం. ఓకేనా? దీనికి ఆపోజిట్ వర్డ్ కూడా చెప్తానండి. SLEPY.
ఇక్కడ జెడ్ జెడ్ అంటే మనం గుర్తు పెట్టినప్పుడు సింబాలిక్ గా జెడ్ జెడ్ అంటే అక్కడ మనం గుర్తు పెడతాం కదా, ఆ విధంగా వచ్చేస్తుంది. స్లీపీ స్లీపీ మూమెంట్ లో ఉంది ఇక్కడ పిక్చర్ వచ్చి. స్లీపీ స్పెల్లింగ్ ఏంటి? SLEEP, స్లీప్. SLLEP బై స్లీపీ. ఓకేనా? దీనికి మనం ఇప్పుడు ఆపోజిట్ వర్డ్ చేసుకుందాం. హ్యాపీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? సాడ్. సాడ్ ఆల్రెడీ పిక్చర్. సాడ్. యాంగ్రీ. యాంగ్రీ అంటే ఏంటి తెలుసా? కోపంగా ఉండవు. కోపంగా ఉండడం ఆపోజిట్ వర్డ్ ఏంటి? లావ్. LAVGH. లావ్. ఆల్రెడీ చెప్పేసాను. సాడ్, హ్యాపీ ఆపోజిట్ వర్డ్స్. లావ్, యాంగ్రీ. స్లీపీ. స్లీపీ అంటే పడుకోవడం. వోకప్ మెలకుగా ఉండడం. వోకప్. మీ మమ్మీ ఏమంటారు చూడండి, వోకప్ వోకప్ లేవండి లేవండి తెల్లారిపోయింది అంటారు కదా. స్లీపీ అంటే పడుకుంటాం, వోకప్ అంటే మెలకుగా ఉండడం. ఓకేనా? ఈరోజు ఫీలింగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్ అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా చెప్పాను. ఆల్రెడీ ఇక్కడ పేజ్ నెంబర్ 22లో ఐ ఆమ్ వెరీ హ్యాపీ అని ఇచ్చాడు. సేమ్ పైన ఏ విధంగా అయితే లైన్ టచ్ చేస్తూ ఉందో అదే విధంగా మీరు కిందకి సేమ్ లైన్స్ అయితే రైట్ చేసుకోవాలి. ఐ ఆమ్ వెరీ హ్యాపీ పైన ఏ విధంగా ఉందో విధంగా రైట్ చేసుకుంటూ 4 లైన్స్ టచ్ చేసి రైట్ చేసుకోవాలి. ఇది మీకు హోమ్ టాస్క్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో నౌ వి ఆర్ గోయింగ్ టు పేజ్ నెంబర్ 23. పేజ్ నెంబర్ 23 ఓపెన్ చేయండి ప్లీజ్. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడు? ట్రీ, స్టార్స్, స్టార్స్, ఇంకేమి ఇచ్చాడు? క్లౌడ్, హిల్, ఫ్లవర్. వీటి పక్కన అంకులు ఏం పెట్టమనంటే ఎస్ పెట్టమను. ఎస్ పెడితే మనకి ఎక్కువ మ్యాక్సిమం ప్యూరల్ వర్డ్స్ వస్తాయి. సమ్ వర్డ్స్ అయితే కొంచెం చేంజింగ్ ఉంటుంది, కానీ దీనికైతే ఎస్ పెడితే ప్యూరల్ వర్డ్స్ వస్తాయి. కొన్ని వర్డ్స్కి అయితే మనం ఎస్ పెట్టేస్తే ప్యూరల్ వర్డ్ కింద అయిపోతుంది. క్లౌడ్, క్లౌడ్, హిల్, ఫ్లవర్. అంకుల్ ఏం చెప్పాడు? ఇక్కడ పక్కన ఒక ఎస్ యాడ్ చేయండి అని చెప్పాడు. ఈ స్టార్ ఉంది కదా, స్టార్ పక్కన అంకుల్ మన కోసం ఇచ్చాడు. STARS, స్టార్స్. ఇక్కడ స్టార్ సింగులర్, ఇది సింగులర్, ప్యూరల్. ఎస్ ఫర్ సింగులర్, పీ ఫర్ ప్యూరల్. ఇక్కడ అంకుల్ స్టార్ ఇచ్చాడు. స్టార్ అంటే తెలుసు కదా మనకి, డే టైం కనిపించు, నైట్ టైంలోనే కనిపిస్తాయి. స్టార్ అంటే నక్షత్రాలు. సింగులర్ లో స్టార్ వస్తాయి, ప్యూరల్ వచ్చి స్టార్స్ వస్తాయి. ఎస్ చేర్చడం వల్ల మనకి దాని యొక్క మీనింగ్ మార్పు. ఇక్కడ నక్షత్రాలు వస్తే ఇక్కడ నక్షత్రాలని మీనింగ్ వస్తుంది. ఓకే, సెకండ్ వన్ ట్రీ. ట్రీ అంటే తెలుసు కదా మన సరౌండింగ్స్ అన్ని కూడా సో మెనీ ట్రీస్ అరౌండ్ us. మన చుట్టూ చాలా చెట్లు. ఇక్కడ సింగులర్ గా ఏమి ఇచ్చాడు? అంకుల్ ట్రీ ఇచ్చాడు. దీనికి ఎస్ చేర్చుకుంటారు. స్పెల్లింగ్ మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వండి. TREES, ట్రీస్. ఈ ట్రీస్, ట్రీస్. సింగులర్ లో ట్రీ వస్తే ప్యూరల్ వచ్చి ట్రీస్ వస్తుంది. వన్ మోర్ కాల్ ప్యూరల్ వర్డ్. మనం ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాటిని బహువచనాన్ని పిలుస్తాం. క్లౌడ్. క్లౌడ్ అంటే తెలుసా మీకు? మేఘము. దానికి ఎస్ చేస్తే CLOUDS, క్లౌడ్స్. క్లౌడ్స్ అంటే తెలుసు కదా మేఘము. మేఘాలు ఎప్పుడు ఎక్కువగా ఉంటే మనకి వర్షాకాలం ఎక్కువగా అనిపిస్తుంది. అంటే వర్షం రావడానికి ముందుగా మనకి మేఘాలు ఉంటుంది. అయ్యో మేఘం పట్టేసి చూడండి అమ్మ వర్షం వచ్చేస్తే అడిగింది ఇదేంటి అంటారు కదా మమ్మీ. అట్లయితే బట్టలు ఆరేసరికి మమ్మీ ఏం చెప్తారు? అమ్మ మబ్బు పట్టేసింది, మీరు త్వరగా బట్టలు తీసేయండి అంటారు. క్లౌడ్స్ అన్నమాట మేఘాలు. హిల్. ఫోర్త్ వన్ ఈజ్ హిల్. హిల్ అంటే తెలుసు కదా కొండ. HILL, హిల్. ప్యూరల్ వర్డ్స్ వచ్చి HILLS, హిల్స్. ఈ హిల్స్ మన దగ్గరలో ఎక్కడ ఉందంటే దగ్గర అన్నవరం వెళ్ళారా మీరు ఎప్పుడైనా? విజయవాడ వెళ్ళారా? తిరుపతి. ఇవన్నీ కూడా ఈ దేవాలయాలన్నీ కూడా మనకి కొండ పేరు మాత్రమే వెలిసిందే. అన్నవరం కొండని రత్నగిరి అని పిలుస్తారు. అదే విజయవాడ కొండని ఏమని పిలుస్తారు? ఆలోచించి చెప్పండి, చెప్పాలి, ఆలోచించండి. మీకు క్వశ్చన్ ఇచ్చారా? ఓకేనా? అలాగే తిరుపతి కొండ ఏమని పిలుస్తారు? ఒక్కొక్కటికి ఒక పేరు ఉంది. నేను ఒకటి మాత్రం ఎగ్జాంపుల్ చేశాను. అంటే అన్నవరం కొండ మాత్రమే మీకు ఎగ్జాంపుల్గా రత్నగిరి అని పిలుస్తారు. అలాగే మీ మమ్మీని అడిగి అమ్మ పెద్దవాడ దుర్గమ్మ అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారు వేసిన కొండ పేరు ఏంటో అడిగారు. అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వరం ఏ కొండ పేరు? 7 కొండ పేరు ఉంటారు. ఆ కొండ కూడా ఏ పేరు ఉంటాయి కనుక్కోండి, రాస్తామండి ఈ లోకేశాలలో. ఓకేనా? లాస్ట్ వన్ ఈజ్ ఫ్లవర్. ఫ్లవర్ సింగులర్ వర్డ్, దానికి ఎస్ చేస్తే ఫ్లవర్స్ వస్తుంది.
మనం ఇలా ఎస్ పెట్టాం కదా, ఇలా పెట్టినప్పుడు ఇది వెలువడుతుంది. కానీ కొన్ని చోట్ల మనకి సెంటెన్స్ బుక్లో ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా అపాస్ట్రఫీస్ ఉంటుంది. ఇలా గీత పెట్టాలి, ఇలా గీత పెట్టడాన్ని అపాస్ట్రఫీస్ అంటారు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టార్స్ యొక్క నక్షత్రాల యొక్క అని వస్తుంది. అదే ఇలా గీత పెట్టామనుకో, ట్రీస్ పెట్టామనుకో, ట్రీ యొక్క అని మీనింగ్ అంతేనా, యొక్క మీనింగ్ వస్తుంది. ఇలా అపాస్ట్రఫీస్ పెట్టి పెట్టాలి అంటే ముందున్న లెటర్ కేసు మధ్యలో అపాస్ట్రఫీస్ పెడితే మనకి యొక్క మీనింగ్ వస్తుంది. ఓకేనా. ఆల్రెడీ పేజ్ నెంబర్ 23లో మీకు ఒక పిక్చర్ ఇచ్చాడు చూడండి. ఇది వచ్చి పేజ్ నెంబర్ 23 రెయిన్బో కలర్స్ ఇచ్చాడు. వెయ్యండి అంకుల్ డ్రాఫ్ట్ చేశాడు అంతే, కానీ వాటి కలర్స్ అప్లై చేయలేదు, మీరు అప్లై చేయండి. ఈ రెయిన్బో అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? వర్షం వస్తుంది, వర్షం వచ్చిన తర్వాత ఎండ వచ్చేస్తుంది. ప్రతి వర్షం వచ్చిన తర్వాత ఎండ వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ రెయిన్బో అనేది మనకి ఆకాశంలో కనిపిస్తుంది. ఇంద్రధనుస్సు అంటారు. దీంట్లో ఇంద్రధనుస్సు ఎంత ఉంటాయి అవన్నీ కూడా మీరు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది ఈ పిక్చర్లో. ఓకేనా. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. ఆ 7 రంగులు అనేవి మీకు తెలుసు కాబట్టి ప్రీవియస్ క్లాసెస్లో మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ, ఐ నో. సో అప్లై దట్ పిక్చర్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.